నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి కూటమి పార్టీలో పరిస్థితులు అస్సలు అనుకూలించటం లేదు. టీడీపీలో చేరికను స్థానికంగా ఉన్న తమ్ముళ్లు వ్యతిరేకిస్తుండడంతో జాయినింగ్ వాయిదా పడింది. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న చాలామంది నేతలు కూటమి పార్టీల బాట పడుతున్నారు. అయితే టీడీపీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవటం లేదు. చేరికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని టార్గెట్ చేసిన వారిని పార్టీ కండువా కూడా టచ్ చేయనివ్వడం లేదు. అధిష్టానమే కాదు, క్యాడర్ వద్దంటున్నా కూడా కొన్ని చోట్ల చేరికలు ఆగిపోతున్నాయి. ఇటీవల జోగి రమేష్ ఒక కార్యక్రమంలో టీడీపీ నేతలతో రాసుకుని పూసుకుని తిరగడం వల్ల ఏం జరిగిందో అందరూ చూశారు. జోగి టీడీపీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అంతే, తమ్ముళ్ళు భగ్గుమన్నారు. అధిష్టానం సీరియస్ అయింది. అంతే, మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పాల్సి వచ్చింది. ఏలూరులో ఆళ్ల నానిని చేర్చుకునే విషయంలోనూ ఊగిసలాట నడుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని చేరిక కూడా ఆగిపోయింది. ఆళ్ల నాని వైసీపీని వీడిన నాటి నుంచి సైకిల్ ఎక్కేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఆళ్ల నానిని చేర్చుకునే విషయంలో అటు అధిష్టానం కూడా సానుకూలంగానే ఉందన్న వార్తలు వచ్చాయి. కాకపోతే ఏలూరు లోకల్ లీడర్లు నానికి నో చెప్తున్నారట. గత 5 ఏళ్లలో అధికారంలో ఉండి ఆయన పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కావని, తమను హింసించిన నేతను ఎలా తీసుకుంటారంటూ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనతో కలిసి పనిచేయటం కష్టమని తేల్చి చెప్పేశారట. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునే విషయం మరొకసారి ఆలోచించాలని, నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో అక్రమ కేసులు పెట్టి టీడీపీ శ్రేణులను వేధించారని, వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబుకు వివరించినట్లుగా చెప్తున్నారు. ఆఖరికి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి నచ్చజెప్పినా తెలుగు తమ్ముళ్ళు వెళ్ళలేదట. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని రాధాకృష్ణ చెప్తున్నప్పటికీ క్యాడర్ మాత్రం తీవ్ర అసహనంతో ఉండడంతో అధినాయకత్వం నాని జాయినింగ్ను పెండింగ్లో పెట్టిందంటున్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆళ్ల నాని ఆ తర్వాత వైసీపీలో చేరాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో నాని పోస్ట్ పీకేశాడు జగన్. దీంతో అప్పటి నుంచి ఆళ్ల నాని సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారతారనే వార్తలు సైతం వచ్చాయి. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల రాధాకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలే జగన్కు సడన్గా స్ట్రోక్ ఇచ్చాడు. వైసీపీకి రాజీనామా అస్త్రం సంధించాడు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. అయితే మనసు మార్చుకుని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ తెలుగు తమ్ముళ్ళు బ్రేకులు వేస్తుండడంతో నాని డైలమాలో పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు పూర్తిగా ఖాళీ అయిపోయింది. కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే నానితో పాటు వైసీపీలో ప్రయాణించిన సీనియర్ నేత ఎంఆర్డి బలరాం, అప్పట్లో ఇడా చైర్మన్గా ఉన్న మధ్యాహ్నపు ఈశ్వరి ఆయనను వ్యతిరేకిస్తూ టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు నాని వస్తారంటే ఆ ఇద్దరు పార్టీకి దూరం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తమకు రెండోసారి పదవి రాకుండా ఆళ్ల నాని అడ్డుకున్నారనే ఆగ్రహంతో వారున్నారు. ఇక నాని కంటే ముందుగానే ఆయన వ్యవహార శైలి వ్యతిరేకిస్తూ వచ్చిన ఏలూరు మేయర్ నూర్జహాన్, పెద్దబాబు దంపతులు టీడీపీలో చేరారు. అప్పట్లో వీరి రాకను టీడీపీ నేతలు వ్యతిరేకించారు. వైసీపీలో ఉంటూ నానాయాగి చేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఎమ్మెల్యే చంటిపైన ఒత్తిడి తెచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్ అభివృద్ధి కోసం పార్టీ భేదం లేకుండా చూసేందుకు వీరిని తీసుకోవాల్సి వస్తుందంటూ అప్పట్లో ఎమ్మెల్యే క్యాడర్ను శాంతిపరిచారు. తదుపరి నానితో అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దారి శ్రీనివాస్, ఆయన కుమార్తె టీడీపీలో చేరారు. సమాంతరంగా నాని కోటరీలో కీలకంగా ఉండే మంచెం మైనంబాబు ఇదే బాటలో ప్రయాణించారు. అంటే ఒక్క ఏలూరు నియోజకవర్గంలోనే వైసీపీలో చానాళ్లు చక్రం తిప్పిన నేతలంతా టీడీపీలో చేరారు. ఇప్పుడు నాని కూడా సైకిల్ ఎక్కుతానంటున్న తమ్ముళ్ళు నో చెబుతున్నారు.
నాని చేరిక ఇష్యూను టీడీపీ అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. లోకల్ లీడర్ల ఒత్తిడికి తలొగ్గి నాని జాయినింగ్ పైన టీడీపీ అధినాయకత్వం వెనక్కి తగ్గుతుందా లేక తమ్ముళ్లను బొజ్జగించి పార్టీలో చేర్చుకుంటుందా అనేదే సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. ఏది ఏమైనా ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.